ఆత్మాహుతి దాడ, అనూహ్య పేలుడ, ఏం జరిగింది? ఎంక్వైరీ జరుగుతున్నది. ఎర్రకోట దగ్గర జరిగిన బాంబు పేలుడు, ఆత్మాహుతి అంటే కారులో వచ్చినవాడు తనకు తానుగా చనిపోతూ అందరినీ చంపాలనుకున్నాడా, లేదు అనూహ్యంగా పేలిపోయిందా? ఆ పేలుడు పదార్థాలు వేరే ప్రాంతానికి తీసుకెళ్తూ ఆ కారు పేలిందా? ఎవడైతే వాడు టెర్రరిస్ట్ ఉన్నాడో వాడు డాక్టరు, జమ్మూ కాశ్మీర్కి చెందిన వ్యక్తి, 3 గంటల 12 నిమిషాలకి హర్యానా నుంచి బయలుదేరి కారులో వస్తూ ఎర్రకోట దగ్గర ఉన్న పార్కింగ్ ప్లేస్లో పార్క్ చేసిండట. 6 గంటల 22 నిమిషాల వరకు అదే కారులో కూర్చొని ఉన్నాడు. ఆ కారులో కూర్చొని ఏం చేసిండు అని అంటే, అప్పటికే హర్యానాలో ఈ పేలుడు పదార్థాలతో ఒక ముఠా అరెస్ట్ అయింది. ఈ డాక్టర్ షాహీన్ అండ్ బ్యాచ్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ హర్యానాలో అరెస్ట్ అయ్యారు. ఆ అరెస్ట్కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్లు ఇవన్నీ కూడా టీవీల్లో వస్తున్నాయి. ఫోన్లో అవన్నీ వీడియోలు చూస్తూ కారును నెమ్మదిగా అక్కడి నుంచి బయటకు తీసిన వెంటనే పేలిపోయింది. అది అంటే ఎట్లాగో దొరికిపోతాడు అని తనకు తానే పేల్చుకున్నాడా, లేదు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డా అన్న కోణంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతున్నది. ఇది నేషనల్ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ దీన్ని విచారిస్తున్నది. ఢిల్లీ ఘటనలో అనుమానితుడి తండ్రిని జమ్మూ కాశ్మీర్లో అదుపులోకి తీసుకుంటున్న పోలీసులట. పాపం బాధితులు చనిపోయి ఆ కుటుంబాలు మొత్తం ఆగమైన 12 మంది చనిపోయారు. పాపం 12 మంది చనిపోయారు. ఇంకా కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది. ఢిల్లీ బాంబు దాడిపైన భిన్నాభిప్రాయాలు. దొరికిపోతాను అన్న భయంతో బాంబు పేల్చాడంటున్న పోలీసులు ఉద్దేశపూర్వకంగానే పేల్చి ఉండొచ్చని మరికొందరి వాదన. కేసు దర్యాప్తు ఎన్ఐఏకి అప్పగింత. హర్యానాలోని ఫరీదాబాద్ కేంద్రంగా ఉగ్ర కుట్ర. అల్ ఫలాహ్ యూనివర్సిటీలో 3 వైద్యుల అరెస్ట్. 11 గంటల పాటు కారులోనే తిరిగిన ఉగ్రవాది. పేలుడుకు వాడిన కారు దర్యాప్తులో కీలకం. చూడండి ఎంత భయంకరమైన విషయం ఇది.